నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుట్ల సీబీఐకి ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. అంతకుముందు కోరుట్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎంపీ అరవింద్ను కించపరుస్తూ కరపత్రాలు పంపిణీ చేయడాన్ని ఖండించారు. రాబోయే ఎన్నికల్లో అరవింద్ను ఓడించడానికి తమ పార్టీలో యాక్టివ్గా లేని కొందరు నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. అరవింద్ గారి పైన ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చి ఒక బీసీ నాయకుని అణగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే వీరిని గుర్తించి పార్టీ వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అదే పార్టీలో ఉండి ఇవాళ బీజేపీ కార్యకర్తలను చెప్పుకునేటువంటి కొంతమంది ఇవాళ ఎంపీ గారి యొక్క రాజనీతిని ఓర్వలేక ఇవాళ ఏదో తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క కరపత్రాల పంపిణీ అయితే ఉందో ఈ కరపత్రాల పంపిణీ వేరే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెర వెనుకల ఉండి ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో వారిపైన కూడా పోలీస్ అధికార యంత్రాంగం తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి పోలీస్ అధికారం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక్కడైనా ఇట్లాంటి పనులు మానుకోండి. ఆయన చిన్నారుల కొరకు ఎన్నో ఆపరేషన్ చేసిన వ్యక్తి. ఆయన అద్దాలు పెట్టుకుంటాడు అనే మాట మాట్లాడడం అన్న కామెంట్ లో రెండే చిన్న ముచ్చటి వ్యక్తులు కార్లకి దిగడు, అద్దాలు పెట్టుకోవడం. ఒక మనిషిని ఆ విధంగా డ్యామేజ్ చేయడం సరికాదు. వారిపై చట్టపరమైన చర్యలు చేసే విధంగా మేము కామెంట్ చేస్తాం. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే వరకు కూడా ఇడిచిపెట్టనీయమని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకొకసారి అరవింద్ గారిపై కానీ ఈ యొక్క పార్టీపై కానీ ఇష్టం లేకుంటే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి. పార్టీ నుంచి లేకుంటే మీరు రిజైన్ చేయండి తప్ప ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్గొనవద్దని